మాజీ డీఎస్పీ నళినికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారా? ఆవిడికి నచ్చిన పదవిని రేవంత్ రెడ్డి ఆవిడికి కట్టబెట్టబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, మాజీ డీఎస్పీ నళినికి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని, ఆవిడికి నచ్చిన పదవిలో ఆవిడ్ని కూర్చోబెట్టబోతున్నాడు రేవంత్ రెడ్డి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటి సార్, ఆవిడికి నచ్చినటువంటి పదవి ఏంటి? ఆ పదవిని రేవంత్ రెడ్డి ఇవ్వాలనుకుంటున్నాడా అంటే ఏం చెప్తారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రివ్యూ మీటింగ్ పెట్టారు పోలీసులతో. ఆ సందర్భంగా ఏంటంటే డిఎస్పీ నళిని రాజీనామా చేశారు 12 ఏళ్ల క్రితం. ఆవిడ మళ్ళీ పిలిచి ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగం ఇవ్వగలిగితే దాన్ని ఇవ్వండి అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్కి నళిని తిరస్కరిస్తూ తన అనుభవాలని 12 సంవత్సరాల క్రితం ఎలాంటి ఇబ్బందులు పడ్డాను, ఇప్పుడు ఈ 12 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ జీవోత్సవంలా నేను బతుకుతున్నాను, సో ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను, నేను బ్రహ్మశ్రీ అయ్యాను, బ్రాహ్మణత్వం ఉంది, బ్రాహ్మణత్వంలోకి వెళ్ళిపోయాను, బ్రాహ్మణత్వం నాకు దయానంద సరస్వతి అనే ఒక ఆధ్యాత్మిక గురువు గారు ఇచ్చేశారు, నేను పతంజలి దానికి సంబంధించి నేను యోగా నేర్చుకుంటున్నాను, అది మొత్తం ఆధ్యాత్మిక కోణంలో రాశారు. సో నేను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను పోలీస్ డిపార్ట్మెంట్కి పనికిరాను, నా అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండదు, ఒకవేళ మీరు ఇచ్చినా కానీ దాని మీద ఎవరైనా పిల్లేస్తే గందరగోళం అవుతుంది, కాబట్టి నేను ప్రస్తుతం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాను నేను, కాబట్టి మీరు నన్ను గుర్తించినందుకు కృతజ్ఞతలు అని చెప్పి నేను త్వరలోనే కలుస్తాను ముఖ్యమంత్రిని. రేవంత్ రెడ్డిని గుర్తించినందుకు ఆయనలో స్పార్క్ ఉంది, బాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయనకు మంచి స్పార్క్ ఉంది, నేను త్వరలోనే కలుస్తాను, కలిసి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ఏదైనా ఉంటే కనుక నేను మాట్లాడతాను, కృతజ్ఞతలు కూడా తెలుపుతాను గుర్తించినందుకు అని చెప్పారు. ఓకే, అంటే సార్ రమణాచారి పోస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నల్లి గారికి ఇవ్వబోతున్నారని, ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసి ధార్మిక పరిషత్తుకి సంబంధించినటువంటి ఒక కీలక పదవి నల్లికి రాబోతుంది, రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారంటూ కూడా ఒక వార్త వస్తుంది. దాంట్లో ఎంతవరకు వస్తుంది సార్? ఇప్పుడు ఆమెకి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అప్పుడు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొని ఢిల్లీలో ధర్నాలు చేశారు ఆవిడ, తర్వాత బీజేపీలో చేరారు. ఇవన్నీ కూడా తెలంగాణ కోసం ఆమె త్యాగం చేశారు. ఆమె త్యాగాలను గుర్తించి, ఆమె కాదు తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించమని చెప్పి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగా నళిని ఎపిసోడ్ గుర్తుంది కాబట్టి రేవంత్ రెడ్డికి అతను సమైక్య పాలనలో ఏ విధంగా ఆమె ఇబ్బంది పడ్డారో అని తెలుసు కాబట్టి ఆమెను స్పెషల్గా రివ్యూ మీటింగ్లో గుర్తు చేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి. తర్వాత ఆమెకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వమని చెప్పారు, కానీ ఆవిడ తిరస్కరించింది. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ను ఆమె సున్నితంగా తిరస్కరించి ఆధ్యాత్మిక మార్గం గురించి చెప్పారు కాబట్టి ఆధ్యాత్మిక కోణంలో సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి అనువైనటువంటి పోస్టు ఇవ్వండి అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేందుకు ధార్మిక పరిషత్ ఒకటి, ఈ ధార్మిక పరిషత్తుకు సంబంధించినటువంటి పోస్టు ధార్మిక పరిషత్ చైర్మన్గానో లేదంటే ధార్మిక పరిషత్తు లేదంటే దేవాదాయ శాఖలోనో ఏదో ఒక కీలకమైనటువంటి పోస్ట్ ఇవ్వండి ఆమెకి అని చెప్పి సరికొత్తగా ఒక ఆర్డర్ పాస్ చేసినట్టు తెలుస్తుంది రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి దగ్గరికి ఆవిడ వచ్చి కలిసి ఆ తర్వాత ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె ఆధ్యాత్మికంగా సంబంధించి ఒక బుక్ రాస్తున్నానని చెప్తుంది. ఆ బుక్ పనిలో ఉన్నాను, నేను చాలా బిజీగా ఉన్నాను, సో ఆ బుక్ ప్రింట్ అయిపోయిన తర్వాత నేను రేవంత్ రెడ్డిని కలుస్తాను అని చెప్పారు. అంటే ఆధ్యాత్మిక కోణంలో ఆమె చాలా డెప్త్కి వెళ్ళిపోయారు. సో కాబట్టి ఆవిడకి ఏ ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణంలో ఉన్నటువంటి పోస్టే ఇచ్చేదానికి రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారు. ఇది ఒక మంచి బిగ్ ఆమెకు నచ్చినటువంటి ఆఫర్ అనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో అసలు ఏంటి నళిని బ్యాక్గ్రౌండ్ అని తీసుకుంటే ఇప్పటివరకు పూర్తి బ్యాక్గ్రౌండ్ ఎవరు ఇంకా చెప్పలా, నేను చెప్తాను. ఇప్పుడు అసలు ఆ ప్రస్థానం ఏంటనేది చెప్తాను నేను. ఈ నళిని గురించి అంటే అరకొరగా చెప్పారు, కానీ ఆమె రిటైర్ అయ్యారు, అంటే రాజీనామా చేశారు తెలంగాణ ఉద్యమం కోసం, ఇంతవరకే చెప్పారు. కానీ ఆమె బయోడేటా తీసుకుంటే కానీ నళిని మెట్రిల్లు వరంగల్ జిల్లా, అంటే అత్తగారిల్లు, సో వరంగల్ జిల్లా. ఆమె యాక్చువల్గా నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నల్లి ఆత్మకూరు మండలం ఉల్లిగడ్డ దామెరకు చెందిన నరేంద్రతో వివాహం జరిగింది.
సో నల్గొండ జిల్లా భువనగిరికి చెందినటువంటి నళినికి ఆమె స్వస్థలం భువనగిరి నళిని నళినికి జిల్లాలోని ఆత్మకూరు మండలం అదే జిల్లాకు సంబంధించి భువనగిరి జిల్లాకు సంబంధించి ఉల్లిగడ్డ దామోదర్కి చెందిన నరేంద్రతో వివాహం జరిగింది. నరేంద్ర అనే అతను ప్రభుత్వ ఉపాధ్యాయుడు నరేంద్ర. కాగా ఈయన పాలకుర్తి ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఎవరు, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి. ఆ మాజీ మంత్రికి అప్పట్లో పిఏగా పనిచేశాడు ఈయన, ఎర్రబెల్లి దయాకర్కి. ఎంకామ్, బీఈడి, పీజీడీసీఏ, డిప్లొమా ఇన్ ఫార్మసీ పూర్తి చేసిన నళిని ఎడ్యుకేషన్ ఏంటి, ఎంకామ్, బీఈడి, పీజీడీసీఏ, డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివింది నళిని. 2006లో పరకాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉద్యోగం చేశారు. ఫస్ట్ వచ్చిన ఉద్యోగం ఏంటంటే 2006లో పరకాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉద్యోగం పొందారు. అనంతరం 2007లో గ్రూప్ 1 ద్వారా డిఎస్పీకి ఎంపికయ్యారు. డైరెక్ట్గా గ్రూప్ 1 ఆఫీసర్ ఆవిడ డిఎస్పీగా ఎంపికయ్యారు. ఈ పాటికి ఎస్పీ అయ్యి ఉండేవాళ్ళే, కెరీర్ కంటిన్యూ అయినట్టయితే. సో అప్పాలో శిక్షణ పొందింది డిఎస్పీగా. అప్పాలో శిక్షణ పొంది కొద్ది రోజులు మామునూరు 4th బెటాలియన్లో శిక్షణ పొందారు. తర్వాత నల్లి డిఎస్పీగా హనుమకొండ, హసన్పర్తి పోలీస్ స్టేషన్లో 3 వారాల పాటు ప్రొవిజనరీ విధులు నిర్వహించారు. అంటే డిఎస్పీ ఎన్నికైన తర్వాత ప్రొవిజనరీ హనుమకొండ అలాగే హసన్పర్తి పోలీస్ స్టేషన్లో ప్రొవిజనరీ ఇది. ఆ తర్వాత ఆమె కరీంనగర్కు డిఎస్పీగా నియమించారు, కరీంనగర్లో. అనంతరం కొద్ది రోజులకే ఆమె అక్కడి నుంచి మెదక్ డిఎస్పీగా బదిలయ్యారు. ఫస్ట్ కరీంనగర్, ఆ తర్వాత మెదక్ వేశారు. మెదక్ డిఎస్పీగా కొనసాగుతున్నప్పుడు ఈ తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలుకుతూ పోలీస్ శాఖలో ఆంధ్ర అధికారుల పెత్తనం అని చెప్పే దాని మీద పోరాటం వచ్చింది. అప్పుడు ఆమె రిజైన్ చేసేసి ఆమె ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమంలో పాల్గొన్న తర్వాత ఆ తర్వాత ఆమెను ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆమెను ఎవరు పట్టించుకోవాలి. ఉద్యమ పార్టీ 10 ఏళ్ళ పాటు ఉంది తెలంగాణలో అధికారంలో, బీఆర్ఎస్ పార్టీ, కానీ ఆమెను పట్టించుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా చెప్పారు. ఏం చెప్పారు, నళినిని పట్టించుకోలేదు, కానీ నిజామాబాద్లో ఎంపీగా ఓడిపోయినటువంటి కవితను మాత్రం తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసుకున్నాడు కవితని. సో కాబట్టి నళినికి నేను ఆమె ఏదైతే కోల్పోయిందో ఆ కోల్పోయిన దాన్ని మళ్ళీ నేను ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. బట్ ఆమె తిరస్కరించినటువంటి క్రమంలో ఇప్పుడు మరో పునరాలోచన కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో దేవాదాయ శాఖలో లేదా ధార్మిక పరిషత్తులో సనాతన ధర్మాన్ని ఆమె బ్రాహ్మణత్వం నాకు వచ్చింది, బ్రాహ్మణత్వం ద్వారా నేను సనాతన ధర్మాన్ని ప్రచారంలోకి తీసుకెళ్లాలంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఆయన ఒక ఆశ్రమం కట్టించడం, లేదంటే ధార్మిక పరిషత్ ఇవ్వడము, లేదంటే దేవాదాయ శాఖలో ఏదైనా పోస్ట్ ఇవ్వడము ఏదన్నా జరుగుతుందా అనేది ఒకటి. లేదు ఆమె అసలు ఉద్యోగం చేయడానికి ఇష్టపడకపోతే కనుక ఆమె ద్వారా సనాతన ధర్మాన్ని ప్రబోధించడానికి ఒక ఆశ్రమం లాంటిది ప్రభుత్వం తరఫు నుంచే ఆమెకి ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక టాక్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.